So UPSC aspirants ki golden opportunity, the best ever UPSC program in the country, UPSC Infinity. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్న ఒకే ఒక ప్రోగ్రామ్, దట్టు తక్కువ ఫీజు విత్ ఈఎంఐ ఆప్షన్తో అందిస్తున్నాము. దానికి తోడు దిస్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్. సో దీంట్లో జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఒక్కటి లేదు అని లేదు, ప్రతిదీ కూడా మీకు లభిస్తుంది. ఆల్రెడీ వేరే కోచింగ్ సెంటర్స్లో ముందే జాయిన్ అయిపోయాం సార్, మీ వీడియోలు చూడడానికి ముందే అనుకున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ బయట మీరు లక్షల్లో ఫీజు కట్టినా ఇంత క్వాలిటీ రాదు. మీరు ఒక్కసారి డెమో చూడండి. క్వాలిటీ మీరు ఆల్రెడీ వేరే కోచింగ్ తీసుకుంటే అక్కడ క్లాసెస్కి ఇక్కడ క్లాసెస్కి క్వాలిటీ డిఫరెన్స్ చూడండి. మన క్వాలిటీ బెటర్గా ఉంది, బాగుంది అని అనిపిస్తే ఒక బ్యాకప్ ఆప్షన్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఐఎమ్ షూర్ మీరు మెయిన్ క్లాసులు వదిలేసి ఇక్కడే వింటారు. ఇది నా ఛాలెంజ్. ఖచ్చితంగా ఒక్కసారి చెక్ చేయడం మాత్రం మానొద్దు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి 1 మే 2025 నుంచి కొత్త బ్యాచెస్ వైజాగ్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో వైజాగ్లో మన న్యూ బిల్డింగ్లో మీకు వచ్చేసి ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా అందించే ప్రయత్నంలో ఉన్నాం. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. అండ్ ఇంకా బ్యూటీ ఏంటంటే ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వారికి ఇందాక మీరు చూసిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది కంప్లీట్గా కాంప్లిమెంటరీగా ఇస్తున్నాము. 31 మేలోపు మార్చిలోపు ఎవరైతే జాయిన్ అవుతారో, అంటే ఈ నెలాఖరులోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ 60,000 వర్త్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఫ్రీగా వస్తుంది. 31 మార్చిలోపు ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి 60,000 వర్త్ ఆన్లైన్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో లెట్స్ కిక్ స్టార్ట్ ద సెషన్ లైన్ బై లైన్. New opportunity. India and Canada can discuss a reset in ties after new Prime Minister takes over. So India and Canada can discuss a reset in ties after new Prime Minister takes over. Canada కొత్త ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు. ఆయన టేక్ ఓవర్ చేసుకున్నాక ఇండియా అండ్ కెనడా కెన్ డిస్కస్ ఎ రీసెట్. ఇద్దరి మధ్య సంబంధాలు రీసెట్ చేసుకోవడానికి, మళ్ళీ ఒకసారి సంబంధాలు దెబ్బతిన్నాయి, మళ్ళీ వాటిని సరి చేసుకోవడానికి ఒక అవకాశం అనేది లభిస్తుంది. ద న్యూలీ ఎలెక్టెడ్ లీడర్ ఆఫ్ కెనడాస్ రూలింగ్ లిబరల్ పార్టీ, మార్క్ కార్నీ, హూ ఈజ్ నౌ ప్రైమ్ మినిస్టర్ డెసిగ్నేట్, హ్యాస్ ఎ టఫ్ టాస్క్ అహెడ్ ఇన్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ద న్యూలీ ఎలెక్టెడ్ లీడర్ ఆఫ్ కెనడాస్ రూలింగ్ లిబరల్ పార్టీ, కెనడా యొక్క రూలింగ్ లిబరల్ పార్టీలో కొత్తగా ఎలెక్ట్ చేయబడ్డ లీడర్ ఎవరు? మార్క్ కార్నీ. ఆయన ప్రైమ్ మినిస్టర్ డెసిగ్నేట్. సో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఆ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు. హీ హాజ్ ఎ టఫ్ టాస్క్ అహెడ్. ఆయనకి ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. దాంట్లో ఆయన గెలవడం అంత సులువు కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ టఫ్ టాస్క్ అని అర్థం. మిస్టర్ కార్నీ, హూ ఈస్ సెట్ టు టేక్ ఓవర్ ఫ్రమ్ జస్టిన్ ట్రడ్యూ when he formally steps down this week, will almost immediately face a confidence vote in Parliament after it reconvenes on March 24. Mr. Carney, who is set to take over from Justin Trudeau. So Justin Trudeau నుంచి ఈయన టేక్ ఓవర్ చేయబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్ ఫ్రమ్ జస్టిన్ ట్రడ్యూ. ఆయన ఈ వీక్లో జస్టిన్ ట్రడ్యూ ఈజ్ గోయింగ్ టు ఫార్మల్లీ స్టెప్ డౌన్. ఆయన పదవి నుంచి దిగబోతున్నారు. ఈయనేమో ఆయన ప్లేస్లోకి వెళ్తారు. అండ్ విల్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఫేస్ ఏ కాన్ఫిడెన్స్ ఓట్. సో విశ్వాస తీర్మానాన్ని ఆయన ఫేస్ చేయబోతున్నారు పార్లమెంట్లో. అది మార్చి 24 రీకన్వీన్ అయిన తర్వాత. ఫెడరల్ ఎలక్షన్స్ ఇన్ కెనడా ఆర్ డ్యూ ఇన్ అక్టోబర్ 2025. అక్టోబర్ 2025లోనే ఎలక్షన్స్ అనేవి డ్యూ. బట్ అబ్జర్వర్స్ సే మిస్టర్ కార్నీ కుడ్ కాల్ ఫర్ స్నాప్ పోల్స్ ఫస్ట్. సో కానీ అబ్జర్వర్స్ ఏమంటున్నారంటే ఆయన ఇమీడియట్గా పోల్స్ పిలవబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు కాల్ ఫర్ స్నాప్ పోల్స్ అని చెప్పేసి అబ్జర్వర్స్ అంటున్నారు. ఎవరు అబ్జర్వర్స్ అంటే పొలిటికల్ అబ్జర్వర్స్. సో పొలిటికల్ అబ్జర్వర్స్ అంటున్నారు. స్నాప్ పోల్స్ అంటే అర్థం ఏంటి? ఎలక్షన్ మనకి అక్టోబర్లో ఒరిజినల్ డేట్ అయినప్పటికీ దానికంటే ముందు కండక్ట్ చేశాడని స్నాప్ పోల్ అంటాం. మనకి తెలంగాణలో కేసీఆర్ ఫస్ట్ టర్మ్ అయిన తర్వాత 4.5 yearsకే నెక్స్ట్ పోల్ పిలిచేశారు. సో హోపింగ్ టు రైడ్ ఎ సర్జ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ పాపులారిటీ ఫర్ ద లిబరల్ పార్టీ ఫర్ స్టాండింగ్ అప్ టు థ్రెట్స్ made by the US President Donald Trump since he took office.
యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కెనడాని థ్రెటన్ చేశారు, భయపెట్టడానికి ట్రై చేశారు. టారిఫ్లు వేస్తామని, మీరు కెనడా అనేది అమెరికా యొక్క 51st స్టేట్గా ఉంటే బెటర్ అని, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేయడం అనేది జరిగింది. దానికి భయపడకుండా ఆయనకి స్టాండింగ్ అప్ టు హిమ్ అంటే ఏంటమో దానికి ఎదురు నిలబడ్డారు ఈ పర్టికులర్ పర్సన్ మెక్కార్నీ అనమాట. సో నిలబడి వచ్చేసరికి ఈయనకి బాగా పాపులారిటీ వచ్చింది. సో అన్ఎక్స్పెక్టెడ్ పాపులారిటీ, సర్జ్ అంటే బాగా పెరగడం అని అది వచ్చింది. మిస్టర్ ట్రంప్ has consistently targeted Mr. Trudeau, suggesting that Canada would be better off as the US's 51st state. సో ట్రంప్ ఏమన్నారమ్మా, కెనడా అనేది సెపరేట్ కంట్రీగా కాకుండా అమెరికా యొక్క 51వ స్టేట్గా ఉంటేనే మీకు బెటర్ అన్నట్టుగా వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చారు. అండ్ హ్యాస్ బీన్ థ్రెటనింగ్ టు ఇంపోజ్ ఎ స్లూ ఆఫ్ టారిఫ్స్, విపరీతంగా మీ పైన టారిఫ్స్ వేస్తాము, సుంకాలు వేస్తామని చెప్పి బెదిరిస్తూ వస్తున్నారు. అక్యూజింగ్ కెనడా ఆఫ్ అన్ఫెయిర్ డ్యూటీస్ యాజ్ వెల్ యాజ్ ఫాలోయింగ్ fentanyl drugs and immigrants across as well as allowing fentanyl drugs and immigrants across the border. సో ఆయన కెనడా పైన చాలా టారిఫ్స్ వేస్తామని బెదిరిస్తున్నారు. ఇంకా కెనడా పైన ఆరోపణ కూడా చేశారు ఎవరు, ట్రంప్. మీరు అన్ఫెయిర్ డ్యూటీస్ వేస్తున్నారు, మా పైన అడిషనల్గా అవసరం లేకుండా ఎక్కువ టారిఫ్ అమెరికన్ వస్తువులపైన మీరు వేస్తున్నారు. అలాగే డ్రగ్స్, ఇమ్మిగ్రెంట్స్ మీ బార్డర్ దాటి అమెరికాలోకి వచ్చేలాగా మీరు చేస్తున్నారని కూడా వాళ్ళపైన ఆరోపణ చేశారు. కెనడా హ్యాస్ థ్రెటన్డ్ కౌంటర్ టారిఫ్స్, మీరు టారిఫ్ వేస్తే మేము ఊరుకుంటామా, మీరు వేస్తే మేము కూడా వేస్తామని కెనడా థ్రెటన్ చేసింది. అండ్ ఈస్ కన్సిడరింగ్ ఎ 25% సర్చార్జ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పోర్ట్స్ టు ది యూఎస్. కెనడా నుంచి యూఎస్కి ఎలక్ట్రిసిటీ ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. సో దానిపైన 25% సర్చార్జ్ వేద్దామని కూడా ప్లాన్ వేస్తుంది. విత్ మిస్టర్ కార్నీ క్లైమింగ్ దట్ ఇన్ ట్రేడ్ యాజ్ ఇన్ హాకీ కెనడా విల్ విన్. సో కార్నీ ఏమంటున్నారు, ట్రేడ్ హాకీలో లాగే ట్రేడ్లో కూడా కెనడాయే గెలుస్తుందని చెప్పేసి ఆయన అంటున్నారు. Mr. Carney, who is unelected and not a traditional politician, will have to convince voters of his ability to ensure that as he takes on his rival, Conservative Party leader Pierre Poilievre, who has been far ahead in the polls until recent weeks. సో ఈ కార్నీ ఎవరైతే ఉన్నారో హీఈస్ అన్ఎలెక్టెడ్, ప్రస్తుతానికి ఈయన ఎలెక్ట్ చేయబడ్డాడు. ఇప్పటివరకు దేంట్లోనైనా పోటీ చేశారంటే పోటీ చేయలేదు. ఈయన ట్రెడిషనల్ పొలిటీషియన్ అంటే అది కూడా కాదు. కాకపోతే ఈయన ఓటర్స్ని కన్విన్స్ చేయాలి. ఏ విషయంలో, ఆఫ్ హిజ్ ఎబిలిటీ, అంటే కెనడా ట్రేడ్లో అమెరికాని ఓడిస్తుంది, గెలుస్తుంది అనే విషయాన్ని అది చేయగలుగుతుందని చెప్పి, నాకు ఎబిలిటీ ఉందని చెప్పి ఆయన ప్రూవ్ చేయాలి. యాజ్ హీ టేక్స్ ఆన్ హిజ్ రైవల్ అంటే ప్రత్యర్థి ఎవరు, కన్జర్వేటివ్ పార్టీ లీడర్ పియరీ పోలివేర్. సో ఆయన ఆపోజిట్ పార్టీ లీడరు, ఆయన్ని ఈజ్ గోయింగ్ టు ఫైట్ విత్ హిమ్. రీసెంట్ వీక్స్ వరకు ఆయనే పోల్స్లో హెడ్ ఉన్నాడు, పాపులారిటీ ఆయనకి ఎక్కువ ఉండేది, కానీ రీసెంట్గా ఈయన పైకి వచ్చేసాడు. టు దట్ అండ్ మిస్టర్ కార్నీస్ నాన్ పొలిటికల్ స్కిల్స్ విల్ కమ్ హ్యాండీ. రాజకీయంగా ఆయనకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో లేదా పక్కన పెడితే, నాన్ పొలిటికల్ కాకుండా ఆయనకి చాలా స్కిల్స్ ఉన్నాయి. అవి ఇక్కడ అవసరానికి పనికొస్తాయి. కమ్ హ్యాండీ అంటే మనకు ఉపయోగపడతాయి అని అర్థం. హీ వాజ్ అన్ ఎకనామిస్ట్, అతను ఎవరు, ఒక ఎకనామిస్ట్ అతను. అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా కూడా ఆయన పనిచేశారు. దట్ హీ వాజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద ట్రూడో క్యాబినెట్. సో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న జస్టిన్ ట్రూడో క్యాబినెట్లో ఈయన మెంబర్ కూడా కాదు. ఆయనలో మెంబర్ కాకపోవడం అనేది ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆయన ప్రభుత్వం పైన కరప్షన్ అలిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మీన్స్ దట్ హీఈస్ ఫ్రీ ఆఫ్ ఎనీ టెయింట్ ఫ్రమ్ ఇట్స్ యాక్షన్స్. సో ఆ గవర్నమెంట్, ఆ క్యాబినెట్ ఏమైనా తప్పులు చేసినా ఆ మచ్చ ఈయనకి అంటదు. ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈయన క్యాబినెట్లో లేడు కాబట్టి ఈయనకి ఆ మచ్చ అంటదు. ప్లస్ ఈయన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా, ఎకనామిస్ట్గా కూడా పనిచేశారు. ది ఎగ్జిట్ ఆఫ్ మిస్టర్ ట్రూడో ఈజ్ కాజ్ ఫర్ రిలీఫ్ ఫర్ ఇండియా. సో జస్టిన్ ట్రూడో ఎగ్జిట్ అవ్వడం అనేది ఇండియాకి కూడా ఉపయోగపడుతుంది. ఇట్స్ లైక్ ఏ కాజ్ ఫర్ రిలీఫ్ ఫర్ ఇండియా అండ్ అన్ ఆపర్చునిటీ టు రీసెట్ టైస్ దట్ హ్యావ్ బీన్ ఆన్ ది ఐస్. సో వాళ్ళతో ఉన్న టైస్ అంటే ఏంటమ్మా, సంబంధాలు. హ్యావ్ బీన్ ఆన్ ది ఐస్ అంటే ఏంటి, ఐస్ మీద మనం స్టేబుల్గా నిలబడగలమా, జారిపోతాం. సో సంబంధాలు అనేవి అంత ప్రాపర్గా లేవు, స్టేబుల్గా లేవు. సో ఆ సంబంధాన్ని సరిదిద్దడానికి ఇది ఒక అవకాశం మనకి, ఎందుకంటే ఆ మనిషి మారిపోతున్నాడు. ఈ ట్రూడో హిజ్ ఇంటెంపరేట్ డెసిషన్ అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటది, టు నేమ్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్స్ అండ్ దెన్ ఎక్స్పెల్ ఇండియన్ డిప్లొమాట్స్ ఇంప్లికేటింగ్ దెమ్ ఇన్ ఎ పర్పోర్టెడ్ ప్లాట్ టు కిల్ ఖలిస్తానీ యాక్టివిస్ట్ హర్దీప్ సింగ్ నిజర్ వితౌట్ ప్రాఫరింగ్ ఎనీ ప్రూఫ్ వాజ్ అ మిస్కాల్కులేషన్ అండ్ ఎ డిప్లొమాటిక్ బ్లండర్. సో మిస్టర్ ట్రూడో ఏం చేశారు, ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్స్ని నేమ్ చేశారు. ఏ విషయంలో, ఖలిస్తానీ యాక్టివిస్ట్ హర్దీప్ సింగ్ నిజర్
కెనడాలో ఉంటే ఆయన్ని ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్సే చంపేశారు అని చెప్పి మన వాళ్ళపైన ఆరోపణ చేశారు. అండ్ దెన్ ఇండియన్ డిప్లొమాట్స్ని ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెల్ అంటే పంపించేశారు. ఏమని? ఇంప్లికేటింగ్ దెమ్ ఇన్ ఏ పర్పోర్టెడ్ ప్లాట్. పర్పోర్టెడ్ అంటే ఎలీజ్డ్ అంటే ప్రూఫ్ లేకుండా మనం అనేదాన్ని పర్పోర్టెడ్ అంటాం. ప్లాట్ అంటే ఒక కుట్ర, స్కీమ్ అని. సో అందులో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, మీరు ఎస్పీనాస్ చేశారు, గూఢచర్యం చేశారని చెప్పి వాళ్ళని అందులో ఇంప్లికేట్ చేసి అంటే ఇరికించేసి వాళ్ళని కూడా ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది. ఇంత చేసినా ఆయన ఏమైనా ప్రూఫ్ ఇచ్చాడంటే వితౌట్ ప్రాఫరింగ్ ఎనీ ప్రూఫ్, ఏ ప్రూఫ్ ఇవ్వలేదు. ఇది ఒక మిస్కాల్కులేషన్గా చెప్పొచ్చు, అంటే దౌత్యపరంగా చేసిన తప్పిదంగా చెప్పొచ్చు, ఒక డిప్లొమాటిక్ బ్లండర్, చాలా పెద్ద తప్పుగా మనం చెప్పొచ్చు. ది యాక్షన్స్ సీన్ ఇన్ కంపారిజన్ టు మోర్ డిస్క్రీట్ డీలింగ్ బై ద యుఎస్ ఇన్ ఏ లింక్డ్ కేస్. సో మీరు అమెరికా కూడా ఎలాంటి దీంతో లింక్ అయిన కేసులో అమెరికా చాలా డిస్క్రీట్గా డీల్ చేస్తుంది. డిస్క్రీట్ అంటే సీక్రెట్గా, సైలెంట్గా, సీక్రెట్గా, హడావిడి లేకుండా సైలెంట్గా డీల్ చేస్తుంది. మీరు దానితో కంపేర్ చేస్తే కెనడా ఇలా పబ్లిక్గా మాట్లాడి ఇండియా పరువు పోగొట్టడానికి ట్రై చేసింది. సో ఈ యాక్షన్స్ అనేవి సెంట్ ఇండియా కెనడా టైస్ టు దేర్ లోయెస్ట్ ఎబ్ సిన్స్ ది 1980s నుంచి లోయెస్ట్ లెవెల్కి, ఎబ్ అంటే లోయెస్ట్ లెవెల్కి పడిపోయేలాగా చేసింది. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ ఇండియా ఈస్ కన్సిడరింగ్ రెస్టోరింగ్ ఏ హై కమిషనర్ టు ఒట్టావా వైల్ కెనడా ఈస్ సెండింగ్ ఇట్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ టు ఏ కాన్ఫరెన్స్ ఇన్ ఢిల్లీ. అయితే మెల్లగా రిలేషన్స్ రెస్టోర్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇండియా కూడా ఈస్ కన్సిడరింగ్ రెస్టోరింగ్ ఏ హై కమిషనర్ టు ఒట్టావాకి హై కమిషనర్ని పంపించాలని చెప్పేసి మనకి ఇండియా అనుకుంటోంది. కెనడా కూడా తన ఇంటెలిజెన్స్ చీఫ్ని ఇండియాలో ఒక కాన్ఫరెన్స్కి పంపిస్తోంది కూడా. మిస్టర్ కార్నీ అండ్ మిస్టర్ పొలివర్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ దే వుడ్ లైక్ టు రీవర్క్ ద రిలేషన్షిప్ విత్ ఇండియా. ఇద్దరు కూడా ఏమన్నారంటే ఇండియాతో రిలేషన్ రీవర్క్ చేస్తామని చెప్పి అన్నారు. అండ్ దెర్ విల్ బీ ఆపర్చునిటీస్ టు డూ సో. అవి చేయడానికి రకరకాల అవకాశాలు కూడా ఉన్నాయి. పర్టికులర్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్, వీటన్నిటిలో కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ విచ్ హ్యావ్ టేకెన్ ఎ బ్యాక్ సీట్ ఆఫ్టర్ ద వైలెన్స్ అండ్ స్కిజమ్స్ విత్ ఇన్ ఇండియాస్ డయాస్పోరా కమ్యూనిటీ. సో విత్ ఇన్ ఇండియాస్ డయాస్పోరా కమ్యూనిటీ అంటే కెనడాలో ఉన్న ఇండియన్స్లో అక్కడ కూడా స్కిజమ్స్ వచ్చేసాయి. అంటే ఇక్కడ సిక్కులందరూ కూడా కెనడా చేస్తున్న యాక్షన్స్ని సపోర్ట్ చేస్తారు, నాన్ సిక్ ఇండియన్స్ దాన్ని వ్యతిరేకిస్తారు. సో వాళ్ళ మధ్య డివిజన్స్ వచ్చేసాయి, వైలెన్స్ కూడా వచ్చింది. అండ్ ఇట్ సపోర్టర్స్ ఇన్ కెనడాస్ గవర్నమెంట్, అలాగే ఇండియన్ డయాస్పోరాలో కెనడా గవర్నమెంట్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్య గ్యాప్స్ వచ్చాయి. ద ఇంటర్ల్యూడ్ ఈజ్ ఆల్సో ఎ ఫిట్టింగ్ పీరియడ్ ఫర్ న్యూఢిల్లీ టు కన్సిడర్ హౌ ఇట్ విషెస్ టు టేక్ టైస్ ఫార్వర్డ్. సో ద ఇంటర్ల్యూడ్ అంటే ఏంటమ్మా గ్యాప్, ఈజ్ ఆల్సో ఏ ఫిట్టింగ్ పీరియడ్ ఫర్ న్యూఢిల్లీ. ఓకే, ఇంటర్ల్యూడ్ ఏంటమ్మా టెంపరీ గ్యాప్ని ఇంటర్ల్యూడ్ అంటాము. సో ఇప్పుడు ప్రభుత్వం మారే ఈ గ్యాప్ కూడా మనకి సరైన టైం టు కన్సిడర్ హౌ ఇట్ విషెస్ టు టేక్ ఫైస్ ఫార్వర్డ్. ఇప్పుడు ఈ సంబంధాలు మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ఆలోచన చేయడానికి ఈ గ్యాప్ అనేది ఇండియాకు ఉపయోగపడుతుంది. అంటే కొత్త ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్గా టేక్ ఓవర్ చేసే లోపు వచ్చే గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఇండియా ఉపయోగించుకొని స్ట్రాటజికల్గా డిసైడ్ చేయాలి ఎలా మనం ఈ రిలేషన్స్ని ముందుకు తీసుకెళ్ళాలి అని. రిగార్డ్లెస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ లీడర్షిప్లో ఏ మార్పు ఉన్నప్పటికీ దాంతో సంబంధం లేకుండా ద ఖలిస్తాన్ ఇష్యూ కెనాట్ బి విష్డ్ అవే. ఖలిస్తాన్ ఇష్యూని మనం పక్కన పడేయగలుగుతామా? పడేయలేము. అది యూ కెనాట్ విష్ అవే, అది ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని వదిలేయలేము. అండ్ రిక్వైర్స్ సస్టైన్డ్ కన్సిడర్డ్ డిప్లొమసీ. సో ఇట్ రిక్వైర్స్ సస్టైన్ అంటే కంటిన్యూస్గా ఉండాలి, కన్సిడర్డ్ అంటే బాగా ఆలోచన చేసిన దౌత్యం అనేది అవసరం. అండ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ కన్సర్న్స్, వాళ్ళ కన్సర్న్స్ని మనం గౌరవించాలి, మన కన్సర్న్స్ని వాళ్ళు గౌరవించాలి. వైల్ ఎన్ష్యూరింగ్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ ప్రయారిటీస్, మన నేషనల్ సెక్యూరిటీ ప్రయారిటీస్ని మనం కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో టోన్ ఆఫ్ ది అదర్ ఏంటో మీరు చెప్పండి అమ్మా. టేక్ టైమ్ అండ్ లెట్ మీ నో.
సో టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి? గాడెడ్ ఆప్టిమిజం విత్ అన్ అండర్ కరెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్కెప్టిసిజం. గాడెడ్ ఆప్టిమిజం అంటే ఒక పాజిటివ్, అక్కడ ప్రభుత్వం మారుతుంది కాబట్టి ఇండియా కెనడా రిలేషన్స్ మళ్ళీ బిల్డ్ అవ్వచ్చు అన్న చిన్న హోప్ ఉంది. గాడెడ్ అంటే ఎక్సెసివ్ అని కాదు, కొంచెం కంట్రోల్డ్ అన్నట్టు. విత్ అన్ అండర్ కరెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అంటే చిన్న అనుమానం, అవుతుందా అవదా అన్న చిన్న అనుమానాలు భయాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒక చిన్న ఆప్టిమిజం కూడా ఉంది, అవుతుంది అన్నట్టు. సో కాంబినేషన్ అనమాట. సో బెస్ట్ ఆన్సర్ ఈస్ దిస్. బెస్ట్ ఆన్సర్ ఈస్ గాడెడ్ ఆప్టిమిజం విత్ అన్ అండర్ కరెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్కెప్టిసిజం. సో గాడెడ్ అంటే ఏంటమ్మా, కాషియస్ అన్నట్టు అంటే ఎక్సెసివ్ ఆప్టిమిజం కాదు, కాషియస్ ఆప్టిమిజం అన్నట్టు. వెహమెంట్ డిసప్రూవల్ విత్ ఎ కాల్ ఫర్ ఇమీడియట్ డిప్లొమాటిక్ కాన్ఫ్రంటేషన్. వెహమెంట్ అంటే స్ట్రాంగ్ డిసప్రూవల్ అన్నట్టు, ఇమీడియట్ కాన్ఫ్రంటేషన్కి పిలుపు అలా ఏం కాదు. డిటాచ్డ్ న్యూట్రాలిటీ అంటే పట్టించుకోకుండా ఉండడం, అది కూడా కాదు. ఓవర్ట్లీ సెలబ్రేటర్, మరీ ఓవర్గా పాజిటివ్గా ఉండడం కూడా కాదు. ట్రై దిస్ క్వశ్చన్. నేను డిఫికల్టీ లెవెల్ పెంచాను. I've increased difficulty level. Try to answer them. Which of the following best captures the main idea of the passage? Try చేయండి ఆన్సర్. The resignation of Justin Trudeau marks the end of India-Canada tensions, ensuring smooth diplomatic ties under Mark Carney. తెలుసు కార్నీ, అవునా? ఆయన రిజైన్ చేస్తారంటే ఇంకా రిలేషన్స్ అన్నీ ఇంకా సెట్ అయిపోయాయి, ఇంకా స్మూత్ డిప్లొమాటిక్ టైస్ వచ్చేస్తాయని మనం చెప్పగలమా? నో, మనం చెప్పలేము. Mark Carney's rise to power presents an opportunity for India and Canada to reset their strained relationship, but challenges like Khalistan issue require careful diplomacy. సో ఇది మనకి పర్ఫెక్ట్గా ఉంది. సో ఎప్పుడైనా సరే మీకు మోడరేట్గా ఉన్న ఆప్షన్ తీసుకోండి, ఎక్స్ట్రీమ్గా ఉన్న ఆప్షన్ తీసుకోకండి. 99% మోడరేట్గా సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఉన్న ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్లు అవుతాయి. The passage implies which of the following about Mark Carney's leadership? సో passage దేన్ని ఇంప్లై చేస్తుంది? The passage implies which of the following? చెప్పండి. చెప్పండి. హిజ్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మే హిండర్ హిజ్ ఎబిలిటీ టు నావిగేట్ కెనడాస్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్. అతనికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆయన ఛాలెంజెస్ని హ్యాండిల్ చేయలేడు, అవి అతని ఎబిలిటీని హిండర్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారా? నో, ఆ కాంటెక్స్లో అనలేదు. హిజ్ ఎక్స్పర్టీస్ ఇన్ ఎకనామిక్స్ కుడ్ హెల్ప్ స్టెబిలైజ్ కెనడాస్ గ్లోబల్ ట్రేడ్ రిలేషన్స్ ఇంక్లూడింగ్ విత్ ఇండియా. అతనికి ఎకనామిక్స్లో ఎక్స్పర్టీస్ ఉంది,
సో విత్ నాన్ పొలిటికల్ స్కిల్స్ మే కమ్ హ్యాండీ అన్నారు కదా, అతనికి ఎకనామిక్స్లో ఉన్న ఎక్స్పర్టీస్ అనేది హెల్ప్ చేయొచ్చు, గ్లోబల్ ట్రేడ్ రిలేషన్స్ని స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడవచ్చు, ఇంక్లూడింగ్ విత్ ఇండియా అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. హీ ఈజ్ లైక్లీ టు టేక్ ఏ హార్డ్ లైన్ స్టాన్స్ అగెన్స్ట్ ఇండియా ఆన్ ది ఖలిస్తాన్ ఇష్యూ. నో, అలా ఏమీ లేదు, మనకు తెలియదు. సో బెస్ట్ ఆన్సర్ ఇస్ 2. వాట్ ఈస్ ది అండర్లయింగ్ అజంప్షన్ ఇన్ ద ప్యాసేజ్ అబౌట్ ఇండియాస్ డిప్లొమాటిక్ స్టాన్స్? సో ఇండియా యొక్క డిప్లొమాటిక్ స్టాన్స్ పరంగా ఎటువంటి స్టాన్స్ తీసుకుంటుంది, ఇండియా ఏ రకమైన ఆలోచనలో ఉంది అనే విషయంలో వాట్ ఈస్ ది అజంప్షన్? India sees diplomatic engagement with Canada as essential despite past tensions. అవునా కాదా? డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఉండాలని కోరుకుంటుందా, ఉండకూడదు అనుకుంటుందా? గతంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఉండాలనే కోరుకుంటుంది, ఎసెన్షియల్ అనే భావిస్తుంది. సో ఇది పక్కన పెట్టండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇండియా ఈజ్ ఇండిఫరెంట్ టు కెనడాస్ ఇంటర్నల్ పాలిటిక్స్, విల్ నాట్ సీక్ ఎ డిప్లొమాటిక్ రీసెట్. అవునా? డిప్లొమాటిక్ రీసెట్ కోరుకోదా? రిలేషన్స్ పాడైపోయి అలాగే ఉండాలని కోరుకుంటుందా? నో, రిలేషన్స్ బాగుండాలనే కోరుకుంటుంది. ఇండియా బిలీవ్స్ ఎకనామిక్ టైస్ విత్ కెనడా ఆర్ సెకండరీ టు ఇట్స్ రిలేషన్స్ విత్ యూఎస్. అలా ఏం లేదు, యూఎస్తో రిలేషన్స్ ఇంపార్టెంట్, కెనడాతో ఎలా ఉంటే మనకేంటి అని అనుకోదు. ఇండియా ఈజ్ సోలీ ఫోకస్డ్ ఆన్ ప్రెజరైజింగ్ కెనడా టు అబాండన్ సపోర్ట్ ఫర్ నో, అదొక్కటే కాదు. Based on the passage, which of the following presents a paradox in Canada's diplomatic positioning? కెనడా డిప్లొమాటిక్ పొజిషనింగ్లో కింది వాటిలో ఏది ఒక పారాడాక్స్ని ప్రజెంట్ చేస్తుంది? పారాడాక్స్ అంటే కాంట్రడిక్షన్, సెల్ఫ్ కాంట్రడిక్షన్ని మనం పారాడాక్స్ అంటాం. ఏది పారాడాక్స్ని రిప్రజెంట్ చేస్తుంది? చెప్పండి. ఈజీ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఫర్ 5th క్వశ్చన్ ట్రై చేయండి. పారాడాక్స్ అంటే ఏంటమ్మా? కాంట్రడిక్షన్ అన్నట్టు. ఒకవైపు ఒక మాట చెప్తూ ఇంకోవైపు ఇంకో పని చేయడం, ఒకదానికొకటి పొంతన లేకపోవడం. అలా పొంతన లేని చర్యలు ఏం చేస్తుంది కెనడా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియా పరంగా? కెనడా క్లెయిమ్స్ టు బి ఏ క్లోజ్ అలై ఆఫ్ ఇండియా, ఇండియాకు క్లోజ్ అలైగా చెప్తుంది. బట్ హ్యాస్ అలౌడ్ ది ఖలిస్తాన్ ఇష్యూ టు స్ట్రెయిన్ టైం. ఖలిస్తాన్ ఇష్యూని బట్టి మళ్ళీ మన రిలేషన్ని పాడు చేస్తుంది. 2 పనులు, ఒకవైపు క్లోజ్ అని చెప్తూనే ఇంకోవైపు రిలేషన్ని చెడగొట్టుకుంటుంది కెనడాయే. అందుకే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏ. అసలు ఇమ్మిగ్రేషన్ గురించి డిస్కషనే జరగలేదు కదా సాయిరాజ్, ఎందుకంత ఎక్స్ట్రా ఆలోచిస్తున్నావు? వాజ్ దేర్ ఎనీ డిస్కషన్ ఆన్ ఇమ్మిగ్రేషన్? అసలు ఇమిగ్రేషన్ స్టాండ్స్ గురించి అసలు డిస్కషనే లేదు ఆర్టికల్లో, ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు? డోంట్ థింక్ టూ మచ్. ద ప్యాసేజ్ ఇంప్లైజ్ దట్ ఇండియాస్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ మూవింగ్ ఫార్వర్డ్ షుడ్ బి. ప్యాసేజ్ ఏం చెప్తుంది? ఇండియా యొక్క డిప్లొమాటిక్ స్ట్రాటజీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండాలని ప్యాసేజ్ చెప్తుంది. సో ఈ రోజు నుంచి నేను డిఫికల్టీ లెవెల్ పెంచాను క్వశ్చన్స్, మీకు ప్రతిరోజు హై లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. మీరు ఆలోచించి పెట్టాలి, రోజు చూసినంత ఈజీగా ఇకపై ఉండవు. చాలా ఈజీ క్వశ్చన్ అది, కష్టమేమీ కాదు, ఈజీయే. ఫ్లెక్సిబుల్, బ్యాలెన్సింగ్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ విత్ ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. సో కెనడాతో మనం దౌత్యపరంగా, ఎకనామిక్
ట్రేడ్ పరంగా ఎంగేజ్మెంట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం మన నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఫ్లెక్సిబుల్గా ఉండాలి, గొడవలు పడేలాగా ఉండాలని కాదు, అలాగే పట్టించుకోకుండా వాళ్ళు ఏదో చెప్తే చూద్దామని కూడా కాదు. ఐసోలేషనిస్ట్ అంటే అర్థం ఏంటమ్మా, మనం డొమెస్టిక్ ప్రయారిటీస్ పట్టించుకొని వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం అని కూడా కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ హిడెన్ ప్రెమైస్ ఇన్ ది ప్యాసేజ్. ప్యాసేజ్లో హిడెన్ ప్రెమైస్ అంటే చెప్పకనే చెప్తున్న విషయం ఏంటి? Canada's domestic political shifts influence its foreign policy decisions significantly. Ada Khalistan movement is entirely a product of recent political developments. Recently ga ochindi anadi intamundu leda. Canada's trade policies will remain unchanged regardless of leadership transition. It's not just about trade policies. Diplomatic relations between two countries are unaffected. No, they are affected. Past conflicts వల్ల ఎందుకు ఎఫెక్ట్ అవ్వవు? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. డొమెస్టిక్గా పొలిటికల్ షిఫ్ట్ అనేది రాబోతుంది, దానివల్ల వాళ్ళ ఫారిన్ పాలసీ డెసిషన్స్లో చేంజెస్ రావచ్చు అని. ఫారిన్ పాలసీ డెసిషన్స్లో చేంజెస్ రావచ్చు అని అర్థం.